సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి త్రిష. ఈమె మన తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించి మనందరి మన్ననలు పొందింది. మిస్ చెన్నై కిరీటం గెలిచి సినిమాల్లోకి వచ్చిన త్రిష వరుస హిట్లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈమె కెరీర్ ఎంత విజయవంతమైందో ఆమె పెళ్లి గురించి పుకార్లు మాత్రం షికార్లు చేయకుండా ఆగలేదు. తాజాగా చండీగఢ్కు చెందిన ఓ వ్యాపారవేత్తను త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు రావడంతో ఈ వదంతులపై ఆమె చాలా ఘాటుగా స్పందించింది. కొంతకాలంగా త్రిష పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో బాగా వైరల్ అయింది. తాజాగా ఆమె చండీగఢ్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు షికారుగా మారింది. ఈ వదంతులపై సాధారణంగా స్పందించిన త్రిష ఈసారి మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఘాటు సమాధానాన్ని పోస్ట్ చేసింది. కొంతమంది నా జీవితం గురించి ప్లాన్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. వారు నా హనీమూన్ను కూడా ప్లాన్ చేసేశారు అని, ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని సెటైర్ వేసింది. ఈ ఒక్క వాక్యంతో త్రిష తన పెళ్లి గురించి వస్తున్న అన్ని వదంతులకు ఎండింగ్ పలికినట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మిస్ చెన్నై టైటిల్ని గెలుచుకున్న త్రిష అప్పటి నుంచి ప్రకటనలో మోడల్గా పనిచేసి ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఆమె తమిళ సినీ పరిశ్రమల్లో ప్రధాన నాయికగా కొనసాగుతూనే అనేక హిట్ చిత్రాలను అందుకుంది. తెలుగులోనూ ఆమెకు అశేష అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె సూర్యతో కలిసి కరుప్పు అనే తమిళ చిత్రంతో, అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర వంటి భారీ చిత్రాల్లో నటిస్తుంది. త్రిష వివాహ విషయం 2014 నుంచే వార్తల్లో బాగా నిలిచింది. 2014లో ఆమె నిర్మాత వరుణ్ మణియన్తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని అవాంతర కారణాల వల్ల వారిద్దరు పెళ్లి జరగలేదు. దీనికి గల కారణాలను త్రిష కూడా ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఈ సంఘటన తర్వాత కూడా ఆమె పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వదంతులు వస్తూనే ఉన్నాయి. త్రిష చివరిగా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రంలో కనిపించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్తో పాటు సింబు, అభిరామి, అశోక్ శెల్వన్, ఐశ్వర్య లక్ష్మి వంటి ప్రముఖ నటీనటులతో కలిసి నటించారు త్రిష.